హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజ్. సో ఈ వీడియోలో ఈరోజు ట్రేడ్ అనాలిసిస్ ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ వచ్చాయి అండ్ బ్రేక్అవుట్ అయితే అది రియల్ బ్రేక్అవుటా లేదా ట్రాప్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ యూఎస్ మార్కెట్ అండ్ యూరోప్ మార్కెట్ మన ట్రేడింగ్ అవర్స్లో ట్రాక్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు చెప్తాను. ఓకే, సో ఈరోజు అయితే మార్కెట్ ఓపెనింగ్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ కాదు, తర్వాత ఒక ఏరియాలో సపోర్ట్ తీసుకుని పెద్ద మూవ్ ఏం లేదు, బట్ తర్వాత మంచి బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ వెళ్ళింది. అప్ సైడ్ వెళ్ళి 51,200 రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాను, దాని అబోవ్ క్లోజ్ అయింది. ఓకే ఓకే సో మన ఫస్ట్ టాపిక్, నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే నేనైతే ఈ బ్రేక్అవుట్ ఏం క్యాచ్ చేయలేదు. వీ కెన్ ఐడెంటిఫై ద బ్రేక్అవుట్, బట్ నేనైతే అసలు సిస్టమ్ ముందు లేను. ఐ వెంట అవుట్ సైడ్. నేను మార్నింగ్ ప్రాఫిట్ ఉంటే ఆఫ్టర్నూన్ ట్రేడ్ చేయను, బికాస్ ఓకే ఈరోజు అయితే క్యాచ్ చేసేవాన్నేమో, బట్ ఎక్కువ డేస్ ట్రాప్ అవుతాం ఆఫ్టర్నూన్స్ ఇన్ కేస్ మార్నింగ్ ప్రాఫిట్లో ఉంటే. సో లైట్ తీసుకుంటా. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మంచి మూవ్ ఇచ్చింది. ఫస్ట్ వాల్యూమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో మళ్ళీ చెప్తాను. ఈ టూ గ్రీన్ క్యాండిల్స్లో మంచి వాల్యూమ్ వచ్చింది. 74,000 ఒక వాల్యూమ్, ఇక్కడ చూడండి. 74,000 ఒక దాంట్లో, 93,000 ఒక దాంట్లో. సో బిగ్ ప్లేస్ లేదా ఎక్కువ మంది ఇక్కడ ఎంటర్ అయ్యారు అప్ సైడ్. ఓకే, నెక్స్ట్ రెడ్ క్యాండిల్స్ వచ్చాయి కొన్ని, బట్ అంత వాల్యూమ్ ఇవి క్యాండిల్స్ వచ్చిన వాల్యూమ్ లేదు. మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ 76,000, 66,000 వచ్చింది. 50,000 అబవ్ ఉంటే 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీకి మంచి వాల్యూమ్. నిఫ్టీకి ఇంకా ఎక్కువ ఉండాలి, నేను బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తున్నా. అండ్ మళ్ళీ ఫ్యూ రెడ్ ఫ్యూ గ్రీన్ వచ్చే చాలా లెస్ వాల్యూమ్. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వాల్యూమ్ అంతా 81,000. దాని తర్వాత లైన్గా రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, అంటే ఇవన్నీ రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, కానీ వాల్యూమ్స్ చూడండి 10,000, 16, 23, 39,000, 8,000, 12,000. సో ఎక్కువ వాల్యూమ్ బిల్ చేయలేకపోయారు. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ దేనికనేది నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి మీరు ఫస్ట్. మళ్ళీ ఇక్కడ వాల్యూమ్ వచ్చింది 28,000, పెద్ద కాదు, కానీ మళ్ళీ 54,000, 42,000. ఓకే, నాట్ బ్యాడ్. మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ వాల్యూమ్ వచ్చింది. సో బేసిక్గా ఈ రోజంతా నేను జూమ్ అవుట్ చేస్తాను. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు చూడండి, ఓన్లీ గ్రీన్ క్యాండిల్స్ వాల్యూమ్ హై ఉన్నాయి. రెడ్ క్యాండిల్స్ వచ్చిన గ్రీన్ క్యాండిల్ వాల్యూమ్స్ని ఓవర్టేక్ చేయలేకపోయాయి. ఓకే, సో దీని ఇండికేషన్ ఏంటంటే, అంటే ఓన్లీ వాల్యూమ్ చూసుకుని మీరు కాల్ తీసుకొని పుట్ తీసుకుందాం కాదు నేను చెప్పేది. వాల్యూమ్ ఓన్లీ ఒక సైడే ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్రమ్ మార్నింగ్ దాని ఇండికేషన్ ఏంటంటే బిగ్ ప్లేయర్స్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని అప్ సైడ్కే తీసుకున్నారు పొజిషన్స్. ఓకే, బట్ చాలాసేపు మూవ్ రాలేదు. ఎందుకంటే ఈరోజు బోత్ సైడ్స్ ఉన్నాయి. ఫ్రైడే వాట్ ఐ మీన్ టు సే ఈస్, ఫ్రైడే బాగా బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ డౌన్ సైడ్ కదా క్లోజ్ అయింది. సో పొజిషనల్గా డౌన్ సైడ్ వ్యూ ఉంది బిగ్ ప్లేయర్స్కి, కానీ ఇంట్రాడేలో బుల్లిష్ ఉన్నారు కొంతమంది ప్లేయర్స్. సో వాళ్ళిద్దరి మధ్యన ఇండెసిసివ్నెస్ ఉంది, అది అప్ వెళ్ళాలా లేదా డౌన్ సైడ్ వెళ్ళాలా అని. దాని క్లారిటీ కోసం ఏం చేస్తారు, యుఎస్ మార్కెట్ యూరోప్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తారు. మార్నింగ్ ఏషియన్ మార్కెట్ ఎర్లీగా క్లోజ్, ఐ మీన్ మన మార్నింగ్ అవర్స్లో క్లోజ్ అయిపోద్ది కదా అప్పటికే. సో అది నెగిటివ్గానే ఉంది జపనీస్ మార్కెట్. సో మనం అయితే అప్ సైడ్ అయితే అంత ఫాస్ట్గా ఏం వెళ్ళలేదు. డౌ ఫ్యూచర్స్ పాజిటివ్కి వెళ్ళింది, 180 పాయింట్స్కి అది వెళ్ళింది అరౌండ్ ఆఫ్టర్నూన్. అండ్ యూరోప్ మార్కెట్ కూడా గ్రీన్లో ఓపెన్ అయింది అండ్ మంచి మూవ్ ఇచ్చింది ఓపెన్ అవ్వగానే. సో మన మార్కెట్ ఇక్కడ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, ఇది బ్రేక్అవుట్ అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇది నేను ముందుగానే మార్క్ చేసుకున్న ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ఇదొక లెవెల్, ఇదొక లెవెల్. ఈ రెండాట్ల మధ్యన కొద్దిసేపు మూవ్ అయింది. ఒకసారి రిజెక్ట్ అయింది ఇక్కడ, ఒకసారి ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అప్ సైడ్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్లేయర్స్ మంచి వాల్యూమ్తో బ్రేక్ చేయాలి, ఎందుకంటే స్లోగా బ్రేక్ చేసినా ఏమవుద్దంటే మళ్ళీ సెల్లర్స్ వస్తారు, ఫైట్ చేస్తారు, కిందకి తీసుకొస్తారు. సో ఇది మంచిగా బ్రేక్ అవ్వాలంటే మంచి వాల్యూమ్ బిల్డ్ అవ్వాలి, ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ రావాలి. లేదంటే ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ రావాలి. అట్లీస్ట్ సమ్వేర్ హియర్ ఇక్కడికి వచ్చింది కదా, సో సమ్వేర్ హియర్ రావాలి.
సో ఇక్కడ మంచి వాల్యూమ్తోనే, అదే మరీ ఎక్కువ వాల్యూమ్ కాదు కానీ కన్విన్సింగ్గా బ్రేక్ చేశారు. ఇట్స్ ఓకే. 50,000 ఇక్కడ చూడండి, 50,000 క్యాండిల్. ఓకే, 55,000 వాల్యూమ్ ఉంది. నెక్స్ట్ క్యాండిల్ కూడా పర్లేదు, 42,000, నాట్ బ్యాడ్. సో మనకి ఉన్న ఆప్షన్స్ ఇక్కడ రెండు. ఒకటి ఇమీడియట్గా తీసుకోవడం అనేది మంచి ఇది కాదు, ఎందుకంటే అది రివర్సల్ కూడా ఛాన్స్ ఉంది కదా. సో మనం ఎప్పుడు ఏం చేయాలంటే, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది కదా, ఈ హైని బ్రేక్ చేసిన క్యాండిల్ క్లోజ్ అయ్యాక అప్పుడు తీసుకోవచ్చు కాల్, అదొక ఆప్షన్. లేదా మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చి మళ్ళీ ఈ బ్రేక్ అవుట్ అయింది ఈ ట్రెండ్ లైన్, ఈ హారిజాంటల్ లైన్ కదా, మళ్ళీ దీన్ని టచ్ చేశాక కాల్ తీసుకోవచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ మళ్ళీ ఇక్కడికి రీచ్ అయ్యాక కాల్ తీసుకుంటే మన స్టాప్ లాస్ ఏంటి, చిన్నది కదా, చాలా చిన్నది ఉంటుంది. సో నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసిందా లేదు, క్లోజ్ అయిపోయాక చూడాలి. బ్రేక్ చేసి పైకి వెళ్ళింది కరెక్టే, కానీ మళ్ళీ ఇక్కడికే వచ్చింది కదా క్లోజింగ్ టైంకి, క్యాండిల్ క్లోజ్ అయింది ఇక్కడే కదా. సో సెల్లర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇక్కడ స్లైట్గా డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ డౌన్ తీసుకొచ్చి మళ్ళీ బయర్స్ అప్ సైడ్ తీసుకెళ్లారు. సో ఈ క్యాండిల్ ఒక ఇండికేషన్ ఏంటి, బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు ఈ క్యాండిల్ దగ్గర. సో ఇక్కడ కాల్ తీసుకోవచ్చు. అదే అందరూ ఇక్కడ వరకు మెయింటైన్ చేస్తారని లేదు, ఎందుకంటే ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటారు చాలామంది. అంటే స్ట్రాంగ్ క్యాండిల్స్ ఏం రాలే కదా మధ్య, చాలా అప్ అండ్ డౌన్స్ అయినాయి. బట్ ఈ 2-3 క్యాండిల్స్ బాగా వచ్చాయి. నేనైతే మార్నింగే స్టాప్ చేసా. ఇది నేను ట్రేడింగ్ వ్యూలో చాలా ఇండికేటర్స్ యూస్ చేస్తాను, అదంతా అవన్నీ చూపిస్తే మీకు మార్కెట్ అనాలిసిస్ అనేది అర్థం కాదు. సో నేను అదొక చార్ట్ అండ్ ఇందులో సింపుల్గా ఇలాగ సూపర్ ట్రెండ్, వాల్యూమ్ అండ్ వీవప్ పెట్టుకుని 5 minutes క్యాండిల్లో చూస్తాను. నేను ట్రేడింగ్ వ్యూలో 1 minute అండ్ 5 minutes రెండు చూస్తాను. ఇది ఫ్యూచర్ కదా, అందులో నేను స్పాట్ చూస్తాను. ఓకే, సో నేను ఫ్యూచర్స్ స్పాట్ రెండు చూసి చేస్తాను. అండ్ ప్రీమియమ్స్ కూడా చూస్తాను, ప్రీమియం మూమెంట్. ఓకే, సో వాల్యూమ్ అనాలిసిస్ వల్ల బిగ్ ప్లేయర్స్ ఎటువైపు ఉన్నారు అనేది ఓకే, ఆ ఒక్క ఫ్యాక్టర్ మీద వెళ్ళిపోమని కాదు, కానీ అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, అండ్ బ్రేక్అవుట్, ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ 10,000 to 20,000 వాల్యూమ్తో గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఈ లైన్ బ్రేక్ చేసి మనం లైట్ తీసుకోవచ్చు. అంటే పుట్ తీసుకోమని కాదు, కానీ మనం కాల్ కాన్ఫిడెంట్గా తీసుకోలేము, ఎందుకంటే అది ఎక్కువ మంది రాలేదు ప్లేయర్స్ ఇందులో. ఓకే, సో ఇక్కడ ఎక్కువ మంది ఉంటేనే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు స్ట్రెంత్ వస్తుంది. ఇప్పుడు ఇది ఒక 100K వాల్యూమ్ అనుకోండి, అది మళ్ళీ బాగా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినా వీ కెన్ కాన్ఫిడెంట్లీ గో, ఎందుకంటే వీళ్ళు డిఫెండ్ చేస్తారు ఈ లైన్ని. ఓకే, సో అట్లీస్ట్ ఎక్కువ టైమ్స్ కాకపోయినా అట్లీస్ట్ వన్ సపోర్ట్ అయినా వస్తుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకువెళ్ళినా అలా ఒకసారైనా వస్తుంది. ఓకే, అండ్ అది ఫస్ట్ పాయింట్ బ్రేక్అవుట్ గురించి అండ్ వాల్యూమ్ ఇంపార్టెన్స్ గురించి. సెకండ్ థింగ్ ఏంటంటే వరల్డ్ మార్కెట్స్ గురించి. వరల్డ్ మార్కెట్ నేనైతే CNBCలో వెబ్సైట్లో చెక్ చేస్తాను, యూరోప్ మార్కెట్ అండ్ US ఫ్యూచర్స్. ఎప్పుడైతే 180 points మూవ్ ఇచ్చిందో నేను ఆఫ్టర్నూన్ ట్రాక్ చేస్తున్నాను. సో 130-160 points మధ్యలో అప్ అండ్ డౌన్ అయింది, బట్ లాస్ట్కి 180 points అది వెళ్ళాక ఆ టైంకి మంచి గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి మనకి. అండ్ యూరోపియన్ మార్కెట్ కూడా గ్రీన్లో క్లోజ్ అయింది. ఓకే, మీకు ఇన్కేస్ సెర్చ్ అయిన గూగుల్లో మీకు ఇన్కేస్ ఎక్కడ చూడాలి మన ట్రేడింగ్ అవర్స్లో US యూరోప్ మార్కెట్ డేటా తెలియలేదంటే నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.